విమర్శించారా? వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా, ఫోన్లు చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనమేమో తక్కువ, మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని. అది ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్యా, అనియా ఆ రోజు మీతో జరిగిన 10 నిమిషాల సంభాషణ వల్ల అంత 19 ఏళ్ల యువకుడు, ఆ రోజు ఆకతాయిగా గడిపే 19 ఏళ్ల యువకుడు ఈరోజు నెలకు 1,50,000 సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అనియా. అనియా థ్యాంక్ యూ అనియా, ఇది నా తల్లిదండ్రులు మీకు చెప్పమన్నారు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సోదరా. డాగల్ సతీష్, రామచంద్రాపురం. ప్రయాణం, ప్రయత్నం, ప్రభావం. నాకు ఆదర్శమైనటువంటి వ్యక్తి నా దేవుడైనటువంటి అన్నగారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ముందు మొట్టమొదటిసారి మాట్లాడేటువంటి వేదిక ఇది. ఈ వేదిక నాకు తల్లితో సమానం. ఎదురీదే యువత ముందు ఎంత పెద్ద ఉప్పెనైన అలల ముందు గడ్డిపోచరా, ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలంచి తీరురా, నిశా విలాసాలు ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా, ఏ ఆవేశానికి అవధులు అన్ని కకావికలమైపోతాయో, ఏ అశాంతిని భరించలేక శాంతి కపూతం సైతం సింహనాదమై గర్జిస్తుందో, ఆ యువశక్తిని, ఆ నవశక్తిని, ఆ బడబాగ్ని, ఆ విప్లవాన్ని అణిచివేసేది ఎవరు చెప్పండి ఒక్కసారి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక దశాబ్ద కాలం పాటు అన్నగారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, ఎక్కడో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక స్పృహతో, అన్నగారి మీద అభిమానంతో రాజకీయాల్లో ఎదగాలి, రాజకీయాల్లో ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, హోరు వైసీపీ గాలిలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒకే మండలంలో 17,000 ఓట్లు ఎలా తెచ్చుకున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నగారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా తలొగ్గలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఎక్కడ అసంతృప్తి చెందలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైనా సరే మనస వాచ కర్మేణ ప్రయాణం చేస్తే నాయకుడిగా ఎదగొచ్చు. నిన్న మీటింగ్లో కూడా అన్నయ్య చెప్పారు, మీకు నాయకత్వం అనేది వస్తుంది, ఆ నాయకత్వానికి ఎంతో ఓపిక కావాలి, సహనం కావాలి అని చెప్పారు. అలా ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి ఒక గుర్తింపు అది కేవలం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మా ఈ ప్రయాణంలో ఎప్పుడూ కూడా వెన్నంటే మమ్మల్ని నడిపించినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మీరు చెయ్యండి అని వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని